వచ్చే ఎన్నికల సమయానికి జనసేనకు ఒక స్పెషల్ టీం ఏర్పాటు కానుందా? అది కూడా వైసీపీ కీలక నేతలతోనే ఏర్పాటు చేయనున్నారా? ఎట్టి పరిస్థితుల్లో జగన్‌కు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారా? అందులో భాగంగానే వైసీపీపై భారీ స్కెచ్ వేశారా? అసలు వేసిన ప్లాన్ ఏంటి? దీంతో జగన్ పని ఇక క్లోజేనా? ఆ వైసీపీ కీలక నేతలెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోశారు రాజశేఖర్ రెడ్డి. సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకులను తయారు చేశారు. కాగా ఇప్పుడు అదే నాయకులపై కన్నేశారు పవన్. ఆ టీంని తన టీంలోకి మార్చుకోనున్నారు. 1994లో ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. అటు తర్వాత 1999లో ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అంతా భావించారు. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి దూకుడుగా ముందుకొచ్చారు. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవగలిగారు. అయితే ఈ క్రమంలో ప్రతి జిల్లాకు ఒక నాయకుడిని తయారు చేసుకున్నారు రాజశేఖర్ రెడ్డి. ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన్ ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కొనతల రామకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాకు ఒక బలమైన నాయకుడిని తయారు చేసుకున్నారు. బతికున్నంత వరకు వారితోనే రాజకీయాలు చేశారు. అయితే రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఇటువంటి నేతలంతా జగన్ వెంట నడిచారు. కానీ జగన్ రాజకీయాలు వీరికి నచ్చడం లేదు. అలాగని ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు జనసేన రూపంలో వారికి ఒక ప్రత్యామ్నాయం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి అటువంటి వారిని జనసేన గూటికి తెచ్చి జగన్ను దెబ్బ కొట్టడమే ధ్యేయంగా పవన్ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల అనంతరం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు వైసీపీని వీడారు. అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు. ఆయన ఒక్కరే కాదు, పేరు మోసిన నేతలంతా జనసేన వైపు కన్నేశారు. దీని వెనుక పక్కా స్కెచ్ ఉంది. ఒకటి, జనసేన బలోపేతం కావడం. రెండు, వైసీపీ బలహీనపడడం. వచ్చే ఎన్నికల నాటికి రాజశేఖర రెడ్డి టీం మొత్తం జనసేనలో చేరే ప్లాన్ చేస్తున్నట్లు బలమైన ప్రచారం నడుస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ డిఫెన్స్ లో ఉన్నారు. ఆయన ఏ పార్టీలో చేరినా జిల్లా నాయకత్వం తన చేతిలో ఉండాలని భావిస్తారు. ఆయన తన కుమారుడి కోసం జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే ఆయన జగన్ నాయకత్వంపై పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలాలు లేవు. అలా అని టీడీపీలో చేరలేదు. అందుకే ఆయన జనసేనలో చేరతారని తెలుస్తుంది. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం జనసేనలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అంతేకాదు, ఆయన చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు కూడా. ఒకవేళ పవన్ పిలిస్తే ఆయన జనసేనలో చేరడం పక్కా. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడు కావడంతో ఆయన గాని వైసీపీని వీడితే ఆ పార్టీకి మైనస్ కావడం ఖాయం. ఇప్పటికే బొత్స కుటుంబం జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజశేఖర రెడ్డి అనుచర గణమంతా జనసేనలోకి వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఉన్న వారితో రాజకీయం చేసుకుంటానని జగన్ చెప్తున్నారు. కానీ పార్టీ నుంచి సీనియర్లు వెళ్ళిపోతే ఆ భారం పార్టీ తప్పకుండా పడుతుంది. అంతలేని నష్టం జరుగుతుంది. వారు వెళ్లకుండా జగన్ ఎలా అడ్డుకుంటారో, వారికేం చెప్పి కట్టడి చేస్తారో మరి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.